హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఫైనల్లీ నేను పీజీ నుండి షిఫ్ట్ అయిన పెంట్ హౌస్ ఫ్లాట్కి వచ్చేసా. హానెస్ట్లీ చెప్పాలంటే పీజీ లైఫ్ స్టార్టింగ్లో ఫన్ ఉండేది. ఫ్రెండ్స్, షేరింగ్, టైం పాస్ అన్నీ బాగుంటాయి. బట్ కొన్ని రోజుల తర్వాత ప్రైవసీ ఉండదు, స్పేస్ ఉండదు, అడ్జస్ట్ అవ్వాలి ప్రతి దానికి. సో ఫైనల్లీ ఐ డిసైడెడ్ టు మూవ్ ఇంటూ ఎ స్మాల్ ఫ్లాట్. బిగ్ లగ్జరీ ఏం కాదు, బట్ పీస్ఫుల్గా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దిస్ ప్లేస్ ఫీల్స్ లైక్ మైండ్. సో మార్నింగ్ నుండి ఫుల్ బిజీ బిజీ ప్యాకింగ్ క్లాత్స్, అలానే చార్జెస్ ఎక్కడ బ్యాగ్స్ అక్కడ ఉండిపోయాయి. అవన్నీ టోటల్ షిఫ్టింగ్ చేసుకున్నాను. అండ్ వన్ ప్యాకింగ్ ఒకటి రియలైజేషన్ వచ్చింది, మనం ఎంత అన్నెసెసరీ స్టఫ్ కలెక్ట్ చేసామో అని. ఇక్కడ చూడండి, ఫ్లాట్ కోసం అని చెప్పి 10 days బ్యాకే డీమార్ట్కి వెళ్ళి షాపింగ్ మొదలు పెట్టాను. ఫ్లాట్ అంటే తెలిసిందే కదా, చాలా చాలా చిన్న చిన్నవే చాలా కొనాల్సి వచ్చింది. సో డీమార్ట్ అయితే బెస్ట్ కదా, బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ మనకి అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి అని చెప్పి డీమార్ట్కి అయితే వెళ్ళిపోయా. నేను, మా మదర్, మా పిన్ని, మా తమ్ముడు, మా చెల్లి అందరం అయితే డీమార్ట్కి వెళ్ళాం. సో కావాల్సినవన్నీ చూస్తున్నాం. ఫస్ట్ అయితే మనకు కావాల్సింది వెజల్స్ ఇవే కదా. సో ఫస్ట్ అయితే మేమైతే వెజల్స్ చూస్తున్నాం. ఇక్కడ అన్నీ చూస్తుంటే ఏం కావాలనేది గుర్తొస్తుంది. సో మేమైతే అన్నీ చూస్తూ ఉన్నాం. మేమైతే ఫస్ట్ ఏం డిసైడ్ అయ్యామంటే బేసిక్ థింగ్స్ కొనుక్కుందాం, తర్వాత మెల్లగా కావాలంటే రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ కొనుక్కుందాం అని చెప్పి డిసైడ్ అయ్యాం. సో బేసిక్ థింగ్స్ అంటే మనకు తెలిసిందే కదా, ఒక కుక్కర్, ప్యాన్, అలానే ఒక చిన్న వెజల్స్ అలాంటివి. సో ఫస్ట్ అయితే ప్యాన్స్ చూస్తున్నాం, ఏది బెస్టా అని చెప్పి. ఒకటైతే చిన్నది, ఒకటైతే మీడియం, ఒకటి పెద్దది తీసుకుందాం అనుకున్నాం. బట్ ఫస్ట్ అయితే కాస్ట్ వేరీ చేస్తున్నాం. సింగిల్గా కొంటే బెస్టా, లేకుంటే మొత్తం సెట్ సెట్ తీసుకుంటే బెస్టా అని చెప్పి చూస్తున్నాం. సో సింగిల్గా అయితే కాస్ట్ కొంచెం ఎక్కువే ఉన్నాయి. మేమైతే లైక్ ఇండక్షన్ బేస్డ్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఫ్లాట్కి ప్రజెంట్ అయితే ఇండక్షన్ యూస్ చేస్తున్నాం. సో ఇండక్షన్ బేస్ వెజల్స్ చూస్తున్నాం. సో అవైతే కొంచెం డీమార్ట్లో కాస్ట్ ఎక్కువే ఉన్నాయి సింగిల్గా తీసుకుంటే. సో ఫైనల్గా అన్నీ చూసి లాస్ట్కి డిసైడ్ అయింది ఏంటంటే ఒక సెట్ తీసుకున్నాం. బట్ ఇక్కడే మేము బోల్టా పడ్డాం. సెట్ తీసుకున్నాం కానీ ఆ సెట్ ఆ సెట్ అయితే ఇండక్షన్కి వర్క్ అవ్వట్లేదు. ఫస్ట్ అయితే ట్రై చేసినప్పుడు ఇండక్షనే వర్క్ అవ్వట్లేదు అనుకున్నాం. బట్ తర్వాత ఏంటా అని మొత్తం చూసి మా ఫ్రెండ్ ఇండక్షన్లో టెస్ట్ చేసి చూస్తే అక్కడ కూడా వర్క్ అవ్వలేదు. సో తర్వాత రియలైజ్ అయ్యాం ఇండక్షన్ కాదు ప్రాబ్లం, వెజల్స్ అని చెప్పి. మేమేంటంటే ఎక్కడ బోల్టా పడ్డామంటే లైక్ అక్కడ రౌండ్గా కాయిల్ ఉంది కదా, సో అలా ఉంటే ఇండక్షన్ బేస్డ్ అని చెప్పి మా అంతకు మేమే ఫిక్స్ అయిపోయాం. సో అలా మిస్టేక్ జరిగింది, మీరు అలా చూసి మోసపోకండి. మేమైతే అలా తీసుకొని పెద్ద బ్లండర్ చేసాం. మొత్తం సెట్ తీసుకున్నాం. సెట్ కూడా మాకు 1200 పడింది. సో మళ్ళీ వెజల్స్ ఎక్స్ట్రాగా తీసుకోవాల్సి వచ్చింది ప్రజెంట్ అయితే. సో ఇక్కడ మిస్టేక్ చేసాం. మీరైతే ఇలా మిస్టేక్ చేయకండి, చూసి కరెక్ట్గా, మోరోవర్ స్టాఫ్ మాటలు వినకుండా మన కళ్ళతో మనం చూసి తీసుకోవాలి. ఇదైతే రియలైజ్ అయ్యాం. నెక్స్ట్ ఇంకా పైకి వచ్చేసాం డీమార్ట్లో, లైక్ ఏదైనా బాటిల్స్, అలానే బాక్సెస్ అలా చూద్దామని చెప్పి పైకి వచ్చాం. సో ఇక్కడ బాక్సెస్ అయితే చాలానే ఉన్నాయి కానీ మేమైతే అంత నచ్చలేదు మాకు. సో ఒక చిన్న 6-8 సెట్ ఉంటుంది కదా, ఆ బాక్సెస్ అయితే తీసుకున్నాం. ఇక ఆ బాక్సెస్ ఒక్కటి తీసుకొని మేమైతే కిందకు వచ్చేసాం. ఇంకా ఎక్స్ట్రాగా ఏం తీసుకోలేదు, తర్వాత మెల్లగా తీసుకోవచ్చు అని చెప్పి వచ్చేసాం. ఎందుకంటే కొంచెం ఆ మంత్లో బడ్జెట్ కూడా టైట్గా ఉండే. సో తర్వాత తీసుకుందాం అని చెప్పి ఇంకా చూసే కొడికి మనకి ఇంకా ఏదేదో కొనాలనిపించిద్ది. అండ్ మోర్ ఓవర్ చూస్తుంటే అన్నీ కొంటూనే ఉన్నాం. సో ఇలా అయితే అవ్వదని చెప్పి మేము ఇమీడియట్గా కిందకు వచ్చేసాం. కిందకు వచ్చి ఇంకా అయితే కావాల్సిన కొన్ని స్నాక్స్ తీసుకొని అండ్ ఫైనల్గా అయితే బిల్ వేయించేసాం. ఇక్కడ చూడండి, మా మదర్, మా పిన్ని, నేను, మా తమ్ముడు
వీళ్ళైతే మేము బిల్ వేయించడానికి వెళ్తుంటే మళ్ళీ ఇక్కడ ఈ సెషన్లోకి వచ్చారు మొత్తం ఏదన్నా తీసుకోవాలని చెప్పి. ఇక్కడైతే ఇవి మొత్తం అన్ని షాపింగ్ చేసాం. మాకంటే మా తమ్ముడు స్నాక్స్ బిల్ ఎక్కువ అయ్యాయి. నేను వెళ్తున్నానా ఫ్లాట్ మా తమ్ముడికి వెళ్తున్నాడు నాకైతే అర్థం అవ్వలేదు. మా తమ్ముడు స్నాక్స్ ఎన్ని షాప్ చేశారో చూడండి. డిమార్ట్కి అయితే నేను మా పిన్ని వాళ్ళ ఊరి దగ్గర డిమార్ట్లో వెళ్ళాను, ఎందుకంటే మా ఊర్లో డిమార్ట్ లేదు. సో అక్కడే షాపింగ్ చేశాను. ఫంక్షన్కి వెళ్ళుండే, రిటర్న్లో వచ్చేటప్పుడు ఇంకా కొంచెం టైం ఉండే, అందుకని చెప్పి డీమార్ట్కి వెళ్ళాం. సో ఇక్కడ చూడండి అమ్మ ప్రేమ ఎంతైనా ఎంత గొప్పది చూడండి. నేను ఫ్లాట్ అని చెప్పంగానే ఇంట్లో ఉన్నవన్నీ అన్నీ మొత్తం తీసి నా కోసం అని చెప్పి ప్యాక్ చేస్తుంది. అన్నీ రైస్ కుక్కర్ ఇవన్నీ ఎక్స్ట్రాగా ఇంట్లో ఉన్నవన్నీ ప్యాక్ చేసి మొత్తం నాకైతే నీట్గా అన్నీ ప్యాక్ చేపిచ్చేసింది. ఎంతైనా అమ్మ ప్రేమ చాలా గొప్పది. నేనైతే ఇంటి దగ్గర నుంచి వచ్చేసి 5 డేస్ పీజీలో ఉన్నాను, ఎందుకంటే ఫ్లాట్ వీళ్ళు వెకేట్ చేయలేదు. సో వీళ్ళైతే మాకు ఎగ్జాక్ట్గా ఫ్లాట్ ఫస్ట్ ఇస్తానన్నారు. సో 5 డేస్ పీజీలో ఉండి తర్వాత ఎగ్జాక్ట్గా ఫస్ట్కి ఇక్కడికి లగేజ్ మొత్తం షిఫ్ట్ చేసుకున్నాము. నేను మా చెల్లైతే అప్పుడప్పుడు డిసైడ్ అయ్యి జస్ట్ అలా దేవుడి ఫోటో అరేంజ్ చేసుకొని మా దగ్గర ఉన్న వాటిల్లో సింపుల్గా ఇలా పాలైతే పొంగబెట్టుకున్నాం. ఇద్దరికి అసలు ఎలా చేయాలో ఏమీ తెలీదు. సో ఆ పాలు పొంగుతున్నప్పుడు మా ఎగ్జైట్మెంట్ చూడాలి. మేమైతే లైక్ మా ఓన్ ఫ్లాట్ లాగా ఫీల్ అయిపోయాం. మాకు ఏదో లైక్ మా హౌస్ లెక్క ఫీల్ అయిపోయి అంత ఎగ్జైటెడ్గా ఫీల్ అయిపోయి హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇక్కడైతే యాక్చువల్గా ఓన్లీ కుంకుమ పెట్టాం, పసుపు లేదనుకున్నాం. తర్వాత రియలైజ్ అయ్యాం మా దగ్గర పసుపు కూడా ఉందని చెప్పి. తర్వాత మిడిల్లో గుర్తొచ్చి పసుపు పెట్టాం. ఆలోగా పాలు కూడా పొంగుతున్నాయి. సో చూసి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాం. సో ఇక్కడైతే పాల్లోనే జస్ట్ అలా పాయసం లెక్క చేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టి పూజ అయితే చేసుకునేసాం. బట్ ఎనీవే, న్యూ బిగినింగ్, న్యూ రెస్పాన్సిబిలిటీస్. ఐఎమ్ రియల్లీ సో ఎక్సైటెడ్. If you enjoyed this vlog, don't forget to like, share and subscribe to my YouTube channel. See you in the next video.